ప్రస్తుతం ఈ 2 ఏళ్ల పాలన తెలంగాణ సర్కార్కి ఎన్ని మార్కులు వేస్తారు ప్రొఫెసర్ గారు 10కి? అస్సలు ఏమంటే అన్ని పెట్టాం కదా, కేజీ టు పీజీ పెట్టాం, ఇంకేదో పెట్టాం, రకరకాల పథకాల పేర్లు చెప్తున్నారు. రోజుకు ఒక బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది పేపర్లో. మరి అంటే కాగితాలకు పరిమితం అవుతున్నాయి కొన్ని, అసలు కాగితాల మీద కన్నా రానివి కొన్ని. ఇప్పటి నుంచో పిల్లలు పెళ్లి చేయడానికి తీసుకున్న అప్పులు అవి తీర్చలేక, ఇంకా ఇతరత్ర అనేక సామాజిక కారణాల వల్ల వాళ్ళందరూ చనిపోతుంటే వాటన్నిటినీ కూడా ప్రభుత్వ వైఫల్యంగా లెక్క కట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. వీటన్నింటికీ కారణం ఈ ప్రభుత్వం అని చెప్పి మేము ఎన్నడూ కూడా అనలేదు, ఇప్పుడు కూడా అనటం లేదు. ప్రత్యక్షంగా బరిలో ఉండడం కానీ రాజకీయాల్లో ఉండడం అది మీరు వద్దనుకున్న విషయం. అందరం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటేనే సమాజ నిర్మాణానికి తోడ్పడగలమనేది ఏం కరెక్ట్ కాదు కదా. సార్, మీకు కేసీఆర్ గారికి ఇది ఉన్న మాట అడుగుతున్నారు, గ్యాప్ వచ్చిందా మధ్యలో బాగా? మా ఇద్దరికి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇది దొరల పాలన తీవ్రమైన విమర్శ మాత్రం జరుగుతుంది. మీరు ఒప్పుకుంటారా? అనేక సంవత్సరాల పాటు ఆ ఆధిపత్యాన్ని చవి చూసిన వాళ్ళు అనుమాన పట్టణంలో న్యాయం అయితే ఉంది. రాజకీయ శక్తి మీ చేత నడిపిస్తోందా అనే ఆరోపణలు మీ మీద వచ్చాయి, వారే ఆరోపించారు. నా దగ్గరికి ఒక పార్టీ నాయకుడు వచ్చి, మీరు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని కూడా అడుగుతున్నారు. మేము చెప్పే చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మాకేమన్నా రిపోర్ట్లు వస్తాయా? వస్తే వాళ్ళకే వస్తాయి కదా. బంగారు తెలంగాణ ఈ నిర్మాణంలో ఎంత దూరంలో ఉన్నామని మీరు అనుకుంటున్నారు? ఇంకా చాలా దూరం ఉందా వెళ్ళడానికి? సొంత లాభం కొంత పక్కన పెట్టండి, కొంత సమాజానికి మేలు చేసే విషయాల గురించి ఆలోచించమని కోరుతున్నాం. మీరు ఇవన్నీ కాకుండా ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? ఏదన్నా నచ్చిన సినిమా ఉంటే కొంతసేపు సినిమా చూస్తారు మీరు? చూస్తాను. నమస్తే, ఐపీఎల్ ఇండియన్ పొలిటికల్ లీగ్కి స్వాగతం. నా పేరు స్వప్న. ఐ డ్రీమ్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమంలో ఇవాల్టి మన అతిథి ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ ఉద్యమంలో కీలక శక్తిగా, సిద్ధాంతకర్తగా, జేఏసీ చైర్మన్గా వ్యవహరించిన కోదండరాం గారు ఆ తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత మాత్రం ప్రత్యక్షంగా తెరపై నుండి కొంచెం పక్కకెళ్ళినట్టు అనిపిస్తోంది. ప్రస్తుతం ఏం చేస్తున్నారు, సమకాలీన తెలంగాణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశంపై ఇవాల్టి ఐపీఎల్. నమస్కారం కోదండరాం గారు. సార్, ఉద్యమం రెండింటి నుంచి పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు ఉద్యోగం నుంచి పదవి విరమణ, అది సహజంగా జరిగేదే. అది ఉద్యమం నుంచి తప్పుకోలేదు. ఉద్యమంలో ఇంకా క్రియాశీలకంగానే ఉన్నాం. అప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తే, ఇవాళ మాత్రం మేము తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి అంటే ఈ ప్రజల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 ఏళ్ల పాలన తెలంగాణ సర్కార్కి ఎన్ని మార్కులు వేస్తారు ప్రొఫెసర్ గారు 10కి? మార్కులు గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మార్కులు రావట్లేదు ఈ మధ్యకాలంలో. గ్రేడింగ్ సిస్టంలో వాస్తవానికి నేను గ్రేడింగ్ అనే దానికంటే ప్రధానంగా నేను అనుకునేది ఏమంటే, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు మేము కేవలము సంక్షేమ పథకాలు ఒక్కదానికే ఆశించి కొట్లాడలేదు. సంక్షేమ పథకాలు అయితే ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొట్లాడచ్చు. తెలంగాణ రావటం వల్ల సహజంగా కలిగిన ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రాంత బడ్జెట్ ఇక్కడి ప్రజలకే దక్కుతున్నది. సుమారు 90-95 వేల కోట్ల రూపాయల రెవెన్యూ. ఇక్కడ నీళ్లు ఇక్కడి ప్రజలకు దక్కుతున్నాయి. మేము అనుకునేది ఏమంటే, ఇవి ఈ ప్రాంత ప్రజలందరి యొక్క వికాసానికి, అంటే ఏదో ఒకరిద్దరి ప్రయోజనాలు కాదు. ఈ ప్రాంతంలో ఇంతకాలం వనరులు దొరకక ప్రభుత్వం తగినంత వారికి సహాయం అందించకపోవటం వల్ల నిర్లక్ష్యానికి గురైపోయినటువంటి ప్రజల యొక్క అభ్యున్నతి తెలంగాణలో మేము కోరుకున్నాం. ఆ విషయంలో మాత్రమే ప్రభుత్వం ఇంకా దృష్టి సారించవలసిన అవసరం ఉంది, చాలా పని చేయవలసిన అవసరం ఉంది. అంటే వాళ్ళు సారించట్లేదంటే కొంత నిర్లక్ష్యం చేస్తున్నారా, లేక అంటే 2 ఏళ్ళు అయింది కాబట్టి సాధ్యం కాలేదంటారా? ఎప్పుడు అడిగినా కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళు ఇప్పుడే పుట్టిన పసిపాపాయి అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు, సమర్థనీయవాది? అంటే కొత్త రాష్ట్రము, కొత్త ప్రభుత్వము, సహజంగా ఉండే ఇబ్బందులు ఉంటాయి. మేమందరం కూడా అట్లాంటి ఇబ్బందులు ఉంటాయని ఇప్పటికీ కూడా గుర్తిస్తూనే ఉన్నాం. కొంత గతంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి అనుభవం లేకపోవటం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఈ ఇబ్బందులు అందరం కూడా అంగీకరిస్తున్నాం. కానీ విషయం ఏంటంటే, ఇబ్బందులు ఉండటం ఒక అంశం అయితే, ఆ ఇబ్బందుల్ని అధిగమించి ఈ ప్రాంత ప్రజలందరికీ మేలు చేయటానికి ఒక ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది. చేయట్లేదంటారు అయితే ఇప్పుడు? ఆ విషయంలో నేను అనుకునేది, ప్రజల జీవనోపాధి అవకాశాలను పెంపొందించటంలో,
ప్రజలు కేంద్రంగా తెలంగాణ కోసం ఒక అభివృద్ధి వ్యూహాన్ని రచించడంలో మాత్రం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయటం లేదనేది నా అభిప్రాయం. ఇటీవల మీరు ధ్వజమెత్తారు, అంటే గవర్నమెంట్ రైతుల అంశాలు కావచ్చు, అనేక అంశాలపై. అంటే ఒక్కసారిగా మీరు ఇది రాజకీయ శక్తి మీ చేత నడిపిస్తోందా అనే ఆరోపణలు మీ మీద వచ్చాయి, వారే ఆరోపించారు. ధ్వజమెత్తవలసిన అవసరం ఏం లేదు. ఎప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే ఉన్న వాస్తవాలను తెలియజేస్తుంటాం. ఇంతసేపు మీకు చెప్పినట్టు తెలంగాణ ప్రాంతంలో ప్రజల యొక్క జీవనోపాధి, బతుకుదెరువు విషయాల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. రైతులు, వృత్తులు చేసుకొని బతికే వాళ్ళు, చిన్న సూక్ష్మ పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళు, నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళందరి గురించి మనం విధానాలు చేయాలి, వాళ్ళ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మేము కోరుకునేది ఏంటంటే ప్రజలకు విద్యా వైద్యం అనేది ప్రభుత్వ సంస్థల ద్వారా ఉచితంగా దొరకాలి. అన్ని పెట్టాం కదా, కేజీ టు పీజీ పెట్టాం, ఇంకేదో పెట్టాం, రకరకాల పథకాల పేర్లు చెప్తున్నారు. రోజుకు ఒక బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది పేపర్లో. మరి అంటే కాగితాలకు పరిమితం అవుతున్నాయి కొన్ని, అసలు కాగితాల మీద కన్నా రానివి కొన్ని. ఇప్పుడు వ్యవసాయం ఇప్పటి వరకు నీళ్ళు ఇచ్చే విషయం మీద కొంత ప్రయత్నం తప్ప, అది కూడా అవసరమే, దాని తప్పకుండా ఆ విషయంలో జరుగుతున్న పురోభివృద్ధిని తప్పకుండా మేము గుర్తిస్తున్నాం. కానీ అదొకటి చాలదు. వ్యవసాయ అభివృద్ధికి ఒక విధానం రావాలి. ఇక్కడ విస్తరణ వ్యవస్థ ఎట్లుంటుంది, ఎటువంటి పంటలను ప్రోత్సహించదలుచుకున్నాం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏ రకమైనటువంటి ఏ దిశలో వ్యవసాయాన్ని పరిశోధనలు చేయాలి, వీటన్నింటిపైన విధానం రాలే. వృత్తుల పరిరక్షణ అయితే ఇప్పటి వరకు ఇంకా ఎజెండా మీద కూడా రాలేదు. విద్య గురించి సరే, వాళ్ళు కేజీ పీజీ అన్నట్టు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు, కానీ ఆ ఉచిత విద్యను అందించడానికి ఒక కార్యాచరణ రాలేదు. కొన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు వస్తున్నాయి, సంతోషం. అయితే అదొకటే కాదు, ఒక సమగ్ర విధానం అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు పెట్టుబడులు తీసుకురావడానికి అన్ని దేశాలు తిరిగి అందరినీ కలిసి ఇక్కడ హైదరాబాద్కి పెట్టుబడులు, తెలంగాణ కోసం పెట్టుబడులు తీసుకొస్తున్నామని, షాదీ ముబారక్ లాంటి ఎన్నో పథకాలు, పెన్షన్లు పెంచడం, ఇలాంటి అనేక స్కీమ్స్తో హైదరాబాద్ అభివృద్ధి విశ్వనగరంలో ఒకటి చేయాలని చెప్పేసి ఇలాంటి ప్రయత్నాలని మేము చేస్తున్నాం మా వైపు నుంచి. ఇంకా 2 సంవత్సరాలు అయింది, అప్పుడే అడిగితే ఎలా అని చెప్పి అడిగిన ప్రతి మంత్రి గారు, ప్రతి గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు అంటున్నారు. అందుకే కదా మీరు మార్కులు ఏమంటే వేయలేదు, ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మేము అడగట్లేదు, మిడ్ టర్మ్ రిపోర్ట్ కూడా ఎవరైతే మేము అడగట్లేదు, ఇంకా మిడ్ టర్మ్ రిపోర్ట్ కూడా అడగట్లేదు. మేము అనేది ఏంటంటే మీ దృష్టి వాటి మీద పడితే చాలని కోరుకుంటున్నాం. అంతకుమించి ఈ సమయంలో ఆశించేదేమీ లేదు. మీరు విధానాలు తయారు చేయండి, ఆ దిశలో మీరు ప్రయాణం చేయటానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టండి. అది మేము ప్రధానంగా ఇలా కోరుతున్నాం. అదే మేము ప్రధానంగా నిరుత్సాహపరుస్తున్న విషయం ఏంటంటే, ఇవి కీలకమైన రంగాలు కదా, ప్రజల బతుకుదెరువు విషయం. అనేక మంది రైతులు కానీ, వృత్తులు చేసుకొని బతికేటువంటి వాళ్ళు కానీ ఇవాళ తీవ్రంగా వాళ్ళు ఒక ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి కూడా మీకు తెలుసు. అసలు ఆ లెక్కలని తప్పు, మేము గిట్టని వాళ్ళు ఇస్తున్న లెక్కలని దబాయిస్తారు కదా సార్ వాళ్ళు. ఇప్పుడు ఈ లెక్కల విషయంలో మొత్తంగా మేము చెప్పినట్టు పేపర్లో వస్తున్న వార్తలే, ఎవరమైనా పేపర్లో వస్తున్న వార్తల ఆధారంగానే అడుగుతారు వాళ్ళు, ఎందుకంటే ఒక్కో పేపర్కి ఒక్కొక్క పొలిటికల్ ఎజెండా ఉంది. ఇప్పుడు అన్ని పేపర్లో వచ్చినటువంటి వార్తలు లెక్క తీసుకున్నా కానీ వచ్చిన లెక్కలు గవర్నమెంటే పోయిన సంవత్సరము సెప్టెంబర్ నెలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొత్తం సూసైడ్స్ను అధ్యయనం చేయిస్తే దాదాపు 90 సూసైడ్స్ జరిగినట్టుగా వాళ్ళే గుర్తించారు. ఎన్ని రోజుల్లో అంటే ఒక సూసైడ్ కూడా జరగకూడదు ఖచ్చితంగా, ఒక సెప్టెంబర్ నెలలోనే జరిగినాయి 90 సూసైడ్ జరిగినట్టు వాళ్ళు అంటే మొత్తం సెప్టెంబర్ నెలలు. అందులో కొన్ని 130, 140 దాకా వాళ్ళు రికార్డ్ చేసిండ్రు, కానీ ఇందులో 90 మాత్రం వ్యవసాయ కారణాల వల్ల చనిపోయినరు అని వాళ్ళే గుర్తించారు. అందుకని ఏంటంటే ఈ సంఖ్య చాలా పెద్దది. ఇది మనం మిగతా గణాంకాలు వదిలిపెట్టండి, ప్రభుత్వం చెప్తున్న లెక్కకైనా దాదాపు ఇవాళ మరి 100, 120 ఉంటున్నాయి అవి కూడా. మరి ఆ లెక్క తీసుకున్నా కానీ గణాంకాలు చూస్తున్నవి సంవత్సరాల తరబడి ఉన్న పోషకాహార లోపం మొదలుకొని రైతులకి ఇంట్లో చేసిన అప్పులు, ఎప్పటి నుంచో పిల్లలు పెళ్లి చేయడానికి తీసుకున్న అప్పులు, అవి తీర్చలేక ఇంకా ఇతరత్ర అనేక సామాజిక కారణాల వల్ల వాళ్ళందరూ చనిపోతుంటే వాటన్నిటినీ కూడా ప్రభుత్వ వైఫల్యంగా లెక్క కట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. అన్ని సామాజిక అంశాలను దీనికేం జోడించట్లేదు. ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యం వల్ల చనిపోయి ఉంటారు, దీనికేం ఆపాదించట్లేదు. లేకపోతే గ్రామాల్లో ఏదో చిన్న తగాదాల వల్ల ఒక్కోసారి అట్లా కూడా మనుషులు కొంతమంది చనిపోయే అవకాశం ఉంది.
కనుక అవన్నీ ఎవరైనా లెక్కగట్టట్లేదు. మనం అనేది ఏంటంటే వ్యవసాయ కారణంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అవును సార్. మేము 2-3 విషయాలు ముందు నుంచి చెప్తున్నాం, మళ్ళీ దాన్ని ఒకసారి నొక్కి చెప్పదలుచుకున్నాం. మొదటిది, వీటన్నింటికీ కారణం ఈ ప్రభుత్వం అని చెప్పి మేము ఎన్నడూ కూడా అనలేదు, ఇప్పుడు కూడా అనటం లేదు. గతంలో ముఖ్యంగా సరళీకరణ విధానాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ హయాంలో కూడా అవి కొనసాగినాయి. వాటి కారణంగా వ్యవసాయ రంగంలో ఏదైతే సంక్షోభం తలెత్తిందో ఆ సంక్షోభమే ఈ ఆత్మహత్యలకు దారితీస్తున్నది. ఆత్మహత్యలు అనేవి ఈ లోతైనటువంటి వ్యవసాయ సంక్షోభానికి అవి గుర్తులు. మనం 10 జరిగినాయా 20 జరిగినాయా అనే చర్చ కాసేపు పక్కన పెడదాం. ప్రభుత్వం చెప్పినట్టు 30-40 జరిగినాయని అంగీకరిద్దాం. ఆ 40 అయినా ఈ సంక్షోభానికి ప్రతీకలని అంగీకరిస్తే దాన్ని నిర్మూలించడానికి ప్రత్యేకించి ఇవాళ తెలంగాణ వ్యవసాయ రంగంలో వ్యవసాయం నమ్ముకొని బతుకుతున్నటువంటి రైతుల్లో 180 మంది చిన్న సన్నకారు రైతులు, 5 ఎకరాల లోపు భూమి ఉన్నవాళ్ళు, వాళ్ళు బతకటానికి ఏం చేయాలి, ఇది ఆలోచించవలసిన విషయం. అది అజెండాలో లేదంటారు, అంటే అజెండాలో ప్రయారిటైజ్ చేయట్లేదు. దాన్ని ఇంకా ప్రయారిటైజ్ చేయాలి, దానికి ప్రాధాన్యతనివ్వాలి. హైదరాబాద్కు పెట్టుబడులు వస్తే సంతోషిస్తాం, రావాలని అందరం కోరుకుంటున్నాం, ఆ ప్రయత్నం చేయండి. కానీ గతంలో మాదిరిగా మళ్ళీ మనం పూర్తిగా హైదరాబాద్కే పరిమితం కావద్దు. హైదరాబాద్లో జరగవలసిన అభివృద్ధి జరగాలి, కానీ జిల్లాల్లో జరగాలి, గ్రామాల్లోనూ అభివృద్ధి జరగాలి. అది మనం కోరుకుంటున్నాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వృత్తులు చేసుకొని బతికేవాళ్ళు, కూలీనాలి చేసుకొని బతికేవాళ్ళు, లేదా వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి బతుకుదెరువు అవకాశాలు పెరగాలి, ఆదాయాలు పెరగాలి, ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి రావాలి. అది తెలంగాణ చాలా ముఖ్యం. అందరం అది చాలా వరకు వచ్చినట్టు అనిపించట్లేదా సార్? ఇప్పుడు ఆ మార్పు రాలేదని అందరం అంగీకరిస్తూనే ఉన్నాం. అంటే సంపూర్ణంగా మనం తెలంగాణ సాధించుకున్నాక గ్రామాల్లో ప్రజలందరి అవసరాలను తీర్చడానికి ఏ మార్పులు అయితే రావాల్సి ఉందో అవి ఇంకా రాలేదు. 2 ఏళ్లలో వస్తాయని ఎవరమో అనుకోలేదు. ఆ మంత్రదండం ఎవరి దగ్గర లేదు, అట్లా మార్చడం సాధ్యం కాదు. కానీ గవర్నమెంట్ దానిపైన దృష్టి పెడితే చాలు. ఇవాళ కాకపోతే రేపైనా మనం ప్రయాణం సరిగ్గా ఉంటే లక్ష్యాన్ని చేరుతాం అనేది కదా. మొదటి అడుగు పడిందా లేదా అనేది ముఖ్యం, కానీ లక్ష్యం చేరినమా లేదా అనేది ఇంకా ఇప్పటిదాకా అడగట్లేదు. మొదటి అడుగు పడ్డం అంటారా, తప్పటడుగు వేయడం అంటారా? ఎందుకంటే అంటే ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు సాక్షాత్తు తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు అంటే అని వాళ్ళు చెప్తారు కనుక మీరు అంగీకరిస్తారని అనుకుంటున్నాం. వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు. అంటే వారికి తెలంగాణ ప్రాంత సమస్యలు, ప్రయారిటీస్ తెలిసినంతగా ఇంకెవరికి తెలిసిండే అవకాశాలు ఉండవు. మరి వారే మీరు చెప్పినంతగా పట్టించుకోవట్లేదంటే అది అడుగు వేయకపోవడం అంటారా, తప్పటడుగు వేయడం అంటారా? అంటే ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి ఏంటంటే, వారికి అవగాహన లేదని ఏం అనటం లేదు. తప్పకుండా తెలంగాణ సమాజం గురించి ఇలా బాగా తెలిసిన నాయకులు ఎవరైనా ఉంటే అది కేసీఆర్ గారే. దాంట్లో రెండో అభిప్రాయానికి తావు లేదు. అయితే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే విధాన నిర్ణయంలో వాటిని మనం పట్టించుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. అది ఆచరణలోకి తేవటం చాలా ముఖ్యం. మేమేం కోరుతున్నామంటే ఈ మార్పంతా తెల్లారే జరగాలి, వెంటనే గణాంకాల్లో అభివృద్ధి జరగాలి ఎవరం కోరుకోవటం లేదు. చాలామంది మిత్రులు పేపర్లలో రాస్తున్నారు మీరేందంత వేగంగా మార్పును ఊహించుకుంటున్నారు అని. మేము ఊహించుకోవటం లేదు, అట్లా జరుగుతుందని అనుకుంటే అది చరిత్ర గమనానికి మనం వ్యతిరేకంగా పోతున్నట్టే లెక్క. చరిత్ర తెలుసు, కొంత వర్తమాన పరిస్థితులు, విభిన్న దేశాల్లో ఉన్న పరిస్థితులు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మేము అనేది ఏంటంటే ఈ సమస్యలపైన దృష్టి పెట్టండి, ఓ విధాన రూపకల్పనకు ప్రయత్నం చేయండి. అప్పుడు అందరూ కూడా కొంత ప్రయత్నం మొదలైతే అందరం తలా చేసి దాన్ని ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ఇప్పుడు మీ చేయి ఇందులో ఉందా లేదా సార్? విధాన రూపకల్పనలో ఒక ప్రయత్నం అంటూ మొదలైతే నిజంగా వ్యవసాయంలో కానీ, వృత్తుల విషయంలో కానీ, విద్యా వైద్యం విషయంలో కానీ, చిన్న సూక్ష్మ పరిశ్రమల విషయంలో కానీ మా వంతు తోడ్పాటు ఖచ్చితంగా ఉంటుంది. మేము కోరుకునేది అభివృద్ధిని. అంటే వారు కోరుకుంటున్నారా సార్? మీరు మీ పాత్ర, బికాస్ తెలంగాణ ఉద్యమంలో మీరు కీలక పాత్ర, ఒక సిద్ధాంతకర్తగా, అట్ ద సేమ్ టైం జేఏసీ చైర్మన్గా ఒక పెద్దరికపు బాధ్యత పోషించారు. ఇప్పుడు నవనిర్మాణం, రాష్ట్రం నవనిర్మాణంలో కోదండరామ్ గారి పాత్ర ఏమిటి సార్? అంటే అఫ్ కోర్స్ ఇష్యూస్ని లేవనెత్తడం, మాట్లాడడం అవన్నీ పక్కన పెడితే కాకుండా క్రియాశీలకంగా ఈ పెద్దరికం అన్నా అనకపోయినా మేము ఇందులో క్రియాశీలకంగా పాల్గొన్నాం. కాబట్టి మాకంటూ ప్రజల పట్ల ఒక బాధ్యత ఉంది. ఈ బాధ్యత ఏదో చట్టపరంగా వచ్చింది కాదు. ఈ బాధ్యత అనేది
ఆ ఉద్యమ క్రమంలో సహజంగా వచ్చిన ఇచ్చిన ఒక నైతిక బాధ్యత ఇది. ఆ బాధ్యతను గుర్తెరిగి తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. మేము కోరేది మేమేం చేయగలమని మీరు అడుగుతున్నారు. ఒకటి, ఆయా రంగాల్లో విధాన రూపకల్పనకు మేము కృషి చేయగలం. ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి విధానాలు రావాల్సిన అవసరం ఉంది అనేది మొట్టమొదట ప్రయత్నంగా ఉంటుంది. రెండవ ప్రయత్నం మేము చేయగలిగేది ఏంటంటే మంచి విధానాలు వచ్చినప్పుడు వాటి అమలు కోసం కూడా ఒక ప్రయత్నం చేయగలం. మూడవది ఏంటంటే ప్రజలు తమకు తాముగా చేసుకోగలిగే విషయాలపైన కూడా మేము ఒక ప్రచారం చేయగలం. నాలుగవది చాలా ముఖ్యమైనటువంటిది, ప్రభుత్వ విధానాల్లో ఏవైనా లోపాలుంటే వాటిని కూడా మేము ఎత్తి చూపుతూ ఉంటాం. కాబట్టి 4 రకాలైనటువంటి పనులు మేము చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మీరు అంటే సహజంగా జరిగి ఉండవలసిన పరిణామం ప్రత్యక్షంగా బరిలో ఉండడం కానీ రాజకీయాల్లో ఉండడం అది మీరు వద్దనుకున్న విషయమా? అంటే అవును కదా, ఎప్పటికీ వద్దనుకున్నారా? అది నిజంగా అంటే చాలామందికి అది చెప్పటము మాకే కష్టం అనిపిస్తున్నది. ఎందుకంటే అన్నిసార్లు ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఎన్నిసార్లు అడుగుతున్నారంటే మాకు చెప్పటం పదే పదే అదే సమాధానం. ఇప్పుడు కూడా అంటే మరి ఒక రాష్ట్రం నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు ప్రత్యక్షంగా అందులో ఉంటే ఇంకా కూడా కొంత కానక్కర్లేదు కదండి. అందరం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటేనే సమాజ నిర్మాణానికి తోడ్పడగలమనేది ఏం కరెక్ట్ కాదు కదా. చాలామంది ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా సమాజ నిర్మాణానికి ఇతోధికంగా కృషి చేసినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? కానీ మీరు ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సార్. ఉండాలనే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను అట్లా కోరుకోవటాన్ని కూడా నేను తప్పుపట్టలే. రాజకీయాలు అనేవి కూడా సమాజానికి అవసరం. ఆ రంగంలో నిలబడి పనిచేసే వాళ్ళు చెయ్యాలి, దాన్ని మనం కాదనలేం. కానీ రాజకీయాలతో పాటుగా బయట సమాజంలో ఇటు నిర్మాణాత్మక కార్యక్రమాలు, అటు ప్రజల తరఫున నిలబడి ఒక ఇంగ్లీష్లో మనం వాడే పదం వాచ్ డాగ్, అట్లాంటి పాత్ర రెండు కూడా చాలా చాలా అవసరం. ఈ పాత్రే మేము ఎంచుకున్నాము. మీ పాత్రని ప్రభుత్వం అంగీకరిస్తోందా సార్? అంటే ప్రభుత్వము చాలా విషయాలు అంగీకరించకపోవచ్చు, కానీ వాళ్ళ అంగీకారం కోసం కూడా మేము ఎన్నడూ ఎదురు చూడలేదు. ఇది ఒక బాధ్యతగా స్వీకరించినాం కాబట్టి చేద్దామనుకున్నాం, చేస్తున్నాం. ఇష్టంగా స్వీకరించినాం కాబట్టి ఎన్నడూ కూడా ఇది మాకు కష్టమని కూడా అనిపించలేదు. ఇంకో దిక్కు మేము ఎన్నడూ చూడని కూడా లేదు. సార్ మీకు కేసీఆర్ గారికి ఇది ఉన్నమాట అడుగుతున్నారు, గ్యాప్ వచ్చిందా మధ్యలో బాగా? మా ఇద్దరికి ఏం పంచాయతీ లేదండి అస్సలు ఏమంటే ఏం పంచాయతీ లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో చూడలేక ఓర్వలేక మధ్యాహ్నం కొంతమంది రాస్తున్నారు అక్కడిక్కడ. మీరు చదివే అడుగుతారు కదా. అట్లాంటివి ఏమీ లేవు. చాలా మంది అనుకున్నట్టుగా అట్లాంటివి ఏమీ లేవు. గతంలో నాకు ఆయన పట్ల ఏ రకమైనటువంటి భావన ఉండేదో ఇప్పుడు అట్లాంటిదే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక బాధ్యతగా మేము నిలబడి పనిచేస్తున్నప్పుడు మేము చెప్పవలసిన విషయాలు కూడా మేము నిర్మోహమాటంగా చెప్పటమే తప్ప దాంట్లో ఒక వ్యక్తిగతమైన వైరుధ్యంతో, వైషమ్యంతో, కోపంతో చెప్తున్నది ఏమీ లేదు. వ్యక్తిగతం ఏముండదు సార్, అందులో క్రియాశీలక రాజకీయాలు మీరు వద్దనుకున్నారు, మీరే వద్దనుకున్నారు. పోటీ గానీ మరొక యాంగిల్ రావడానికి అవకాశం కూడా ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే విషయం, మీరు ఇంత ఉద్యమంలో మీరు అంత ఫోర్ ఫ్రంట్ లో ఉన్న మీరు సడన్ గా ప్రభుత్వం ఏర్పడిపోయింది, ఇంత బంగారు తెలంగాణ ఇంత ముందుకెళ్తున్నారు, మీరు ఇలా పక్కకి వెళ్ళిపోయారేంటనే ఒక ప్రశ్న మాత్రం కలుగుతుంది. ప్రత్యక్ష రాజకీయాల్లో వద్దనుకున్నాక పక్కకే ఉన్నా అంతే. ఇక మీ పక్కకు ఉండే వరకు ఏంటంటే రోజు మునుపట్లాగా కనబడకపోయేసరికి వీళ్ళు పని బంద్ పెట్టినరా ఏందని కొందరికి అనుమానాలు వస్తాయి. ఆ పని కూడా మేము ఏం చేయలేదు. మునుపు ఎట్లా పని చేస్తున్నామో ఇప్పుడు కూడా అట్లే వారితో అంటే అవుతాయా? అంటే గవర్నమెంట్ తో సంప్రదింపులు మీకు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి అడగడం లాంటివి? మేము చాలా విషయాలు రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. కొన్ని మేముగా వెళ్ళలేదు, కానీ వేరు వేరు వ్యక్తుల ద్వారా, సమూహాల ద్వారా ప్రభుత్వానికి చేరవేసినాం. కొన్ని ప్రత్యక్షంగా మంత్రులను కలవలే కానీ అధికారులను, సలహాదారులను కలిసి చెప్పినవి ఉన్నాయి. కొన్ని ఆయా సంఘాల ద్వారా ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి సంప్రదింపులు చేస్తున్నప్పుడు సంప్రదింపుల కోసం వాళ్ళు ఏమేమి విషయాలు మాట్లాడాలో వాళ్లకు మేము చెప్పగలిగేవన్నీ చెప్పినాం. ప్రత్యక్షంగా మేముగా చెప్పేటివన్నీ కూడా మేము చెప్పినాం. అంతేగాని ముఖ్యమంత్రి గారితో నేరుగా మీకు ఉండదు, అంటే మాట మంతి అంటే గవర్నమెంట్ను అట్లా చూడకూడదు కదా, ఒక్క ముఖ్యమంత్రిగానే చూడకూడదు. గవర్నమెంట్ అంటే అనేక మంది ఉంటారు, అందరితో కలిసి ఎవరితో అయినా, అది కింద ఉన్న క్లర్క్ నుంచి పైన ఉన్న ముఖ్యమంత్రి దాకా, గవర్నర్ దాకా అందరూ గవర్నమెంటే. కానీ ఈ గవర్నమెంట్లో మనం పనిచేయటానికి మనం ఒత్తిడి రకరకాల స్థాయిల్లో పెడుతూ ఉంటాం.
ఆ పద్ధతుల్లోనే పనిచేస్తూ ఉన్నాం. అమెరికాలోనైతే దీనికి గౌరవప్రదమైనటువంటి పదం లాబియింగ్. ఇండియాలో అది భూత పదమే, కానీ అమెరికాలో ఏమంటారంటే లాబియింగ్ అంటారు. అంటే ప్రభుత్వంతో పనులు చేయించుకునే ప్రయత్నం. తప్పేం లేదు, రకరకాల పద్ధతులతో మనం ప్రభుత్వానికి విషయాలను చేరవేయటం, పని అయ్యేటట్టు చూడటం, ఒక విధానాన్ని సాధించుకోవటానికి ఒక ప్రయత్నం. ఉదాహరణకి మేము వ్యవసాయ రంగంలో చేసిన ప్రయత్నం, కోర్టులో ఓ కేసు నడుస్తుంటే ఇంప్లీడ్ అయ్యి దాని ద్వారా మేము కొన్ని విషయాల మీద పబ్లిక్గా ఒక చర్చ జరిగి ఒక విధానం రూపకల్పన జరిగితే బాగుండు అనుకున్నాం. మేము కోరినట్టుగా రకరకాలుగా దాని నుంచి కొన్ని అయినా మనము గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు సాధించుకోగలిగితే అది లాభం అవుతుంది కదా అని ఆశపడ్డాం. అట్లనే జరిగింది. సెక్రటరీ గారు అన్ని సంఘాలను పిలిచి దాదాపు 40 సంఘాలను పిలిచి అందరితో మాట్లాడినారు. చాలా విలువైన సూచనలు వచ్చినాయి. మేము గవర్నమెంట్తో కోరింది ఏంటంటే మీరు ఒక వ్యవసాయ కమిషన్ ఇవ్వండి. పంజాబ్లో ఉంది, కర్ణాటకలో ఉంది, కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. ఈ కమిషన్ అనేది రైతులకు గవర్నమెంట్కు మధ్య వారధిగా పనిచేస్తుంది. రైతుల ఆదాయాలు పెంపొందించడానికి ఇది ఒక కీలకమైనటువంటి వ్యవస్థగా అది కావలసినటువంటి సలహాలు సూచనలు చేస్తుంటుంది. అట్లాంటి దాన్ని ఆలోచన చేయమని కూడా మేము అడిగినాం. ఆత్మహత్యల నివారణ కోసం ఇంకా జరగవలసిన ప్రయత్నాలు ఏంటి అనేది కూడా సూచన చేసినాం. ఇవన్నీ కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టినాం. అట్లా ఒక ప్రయత్నం అనేది జరిగింది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా మీరు నష్టపరిహారం ఇవ్వాలి అని దానికి సంబంధించి కూడా చాలా సూచనలు కోర్టు ముందు పెట్టినాం. ఇట్లా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఒక చర్చ జరిగింది. మేం కోరుకునేది కూడా ఏంటంటే అన్ని రంగాల్లో కూడా ఆ రకమైనటువంటి చర్చనే కోరుకుంటున్నాం. కరువు మీద మేము తిరిగి వచ్చినాం. మాకు దృష్టికి వచ్చినటువంటి విషయాలను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పినాం. సార్, మా దృష్టిలో మీరు ఈ దిగువ చర్యలు తీసుకోగలిగితే కరువు నుంచి ప్రజలకు కొంత మేరకైనా ఊరట లభిస్తుంది, మీరు ఈ చర్యలు తీసుకుంటే ఉపయోగమని కొన్ని సూచనలు చేసినాం వారికి. కొన్ని మేము పోలేదు ప్రత్యక్షంగా. కరువు మాన్యువల్ పై చర్చ జరుగుతున్న సమయంలో దానిపైన ఒక చర్చ మేము నిర్వహించడం, అందులో పాల్గొన్న అనేక మంది మిత్రులు ఆ కరువు మాన్యువల్ని పెంపొందించే సమయంలో మేమిచ్చిన సమాచారాన్ని వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు. కనుక ఒక ప్రయత్నం మేము ఆరూపకంగా మేము కొనసాగించినాం. ఇవాళ విద్యుత్తు విషయంలో ఒక పుస్తకం తీసుకొచ్చినాం. మా దృష్టిలో 2 ఏళ్ల విద్యుత్తు విధానాల్లో ఇగో ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని సరిచేసుకోవటం చాలా అవసరం. భవిష్యత్తు విద్యుత్తు విధానాల రూపకల్పనలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ కొరత లేదు. 2017 కల్లా పూర్తిగా విద్యుత్ కొరత అసలు పూర్తిగా తెలంగాణ నుంచి తొలగించేసేస్తాం. హైదరాబాద్ అయితే 24 hour పవర్ సిటీ అయిపోయింది కదా సార్, అది ఒప్పుకుంటారా? అవును, అది ఎలా చాలా మంచి ఒక మార్పు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బిల్లు రూపకల్పన జరుగుతున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, అసలు మీరు కరెంటే రాదుపో అని శాపాలు పెట్టిండు కూడా, మీరు అంధకారంలో మగ్గిపోతారు, నాశనం అయిపోతారు అని అన్నాడు. కానీ అట్లేం జరగలేదు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు 24 గంటలు వస్తున్నది. మరి ఏమనుకుంటున్నాడో ఇప్పుడు వారు. కానీ ఇప్పుడు మాత్రము చాలా గొప్ప ఇది ఒక ప్రగతిని సాధించినాం. కానీ విద్యుత్ అంటే అదొకటే కాదు, ఇంకా చాలా అంశాలు ఉంటాయి కదా. కొన్ని కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రయత్నం జరుగుతున్నది, కొంత అదనపు విద్యుత్ కొనుగోలు కోసం ఒప్పందాలు జరుగుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త పడకపోతే ఇట్లాంటి పరిణామాలు తలెత్తుతాయి. ఆ పరిణామాల నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి మనం ప్రభుత్వానికి కొన్నింటిని సూచన చేయటం జరిగింది. సార్, హైకోర్టుల విభజన విషయం కావచ్చు, మల్లన్న సాగర్ అంటే రకరకాల ఈ అంశాలన్నిటిపై ఎందుకు చిక్కుముళ్ళు వేయట్లేదు? హైకోర్టు విషయంలోనైతే నాకు చాలా అవగాహనతో చెప్తున్నా, చాలామందితో మాట్లాడి నేను కోట్ చేయలేను కూడా, ఎందుకంటే వాళ్ళు ఎవరు బహిరంగంగా చెప్పరు. ఖచ్చితంగా హైదరాబాద్ చుట్టూ ఆస్తులు కలిగినటువంటి కొంతమంది ఆంధ్ర పెత్తందారులు తమ ఆస్తుల రక్షణ కోసం విభజనను అడ్డుకుంటున్నారు. ఎందుకంటే హైకోర్టు ద్వారా తాము ఈ ప్రభుత్వంపై కొంత ఒత్తిడి తేవచ్చు, తమ ప్రయోజనాలను కాపాడుకోవటానికి కొంత హైకోర్టును సాధనంగా వాడుకోవచ్చు అనేటువంటి ఒక తప్పుడు దృక్పథం ఉంది వాళ్ళకి. ఎవరెవరు సార్ ఆంధ్ర పెత్తందారులు అంటే? ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు లేరా? మీకేం లేదు కానీ చాలా మందికి లేదు. కానీ హైదరాబాద్లో ఎంతమందికి ఆస్తులు లేవు హైదరాబాద్ చుట్టూ? అటువంటి వాళ్ళందరికీ హైదరాబాద్లో ఆస్తులను కాపాడుకోవటం ఒక లక్ష్యంగా ఉంటుంది కదా. 100 ఎకరాలంటే 200-300 కోట్లు. మరి 300 కోట్లు అంటే అది ఏమన్నా మామూలు ముచ్చట? అక్కడ ఏమన్నా ఇబ్బందులు వస్తాయేమో, డాక్యుమెంట్లలో ఏమన్నా చిన్న చిన్న లొసుగులు ఉంటే సమస్యలు వస్తాయేమో అనే కారణంతో విభజిస్తే మళ్ళీ తేలిపోతుంది ఇటు అటు అనేసి అదో భయం. మళ్ళీ ఇది ఏమన్నా ఎవరైనా కేసు ఇస్తే మాకేమన్నా ఇబ్బంది వస్తుందేమో,
గవర్నమెంట్ ఏదన్నా నిర్ణయం తీసుకున్నా మాకు సమస్యలు వస్తాయేమో, అదొకటే కారణం అంటారా? అది ప్రధానమైనటువంటి. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ? ఇట్లా ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎప్పటికప్పుడు ఒత్తిడి పెట్టడం కూడా చాలా అవసరం. వాళ్ళు పార్లమెంట్లో లేవనెత్తుతున్నారు, కానీ అదొకటే చాలదు. ఈ హైకోర్టులో గతంలో హైకోర్టు విభజనపై ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యేదాకా, శాశ్వత నిర్మాణాలు వచ్చేదాకా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హైదరాబాదు ఈ హైకోర్టును విభజించడానికి వీలు లేదని. దానివల్ల ఏమవుతుందంటే హైకోర్టు విభజన చాలా కాలం వాయిదా పడే ప్రమాదం ఉంది. హైకోర్టు విభజన నిర్ణయాధికారం కూడా తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నది. అంటే చట్ట ప్రకారం అది ప్రెసిడెంట్ చేతిలో, ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉండాలి, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల్లోకి చేరిపోతున్నది. దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసు పునఃసమీక్ష కోసం హైకోర్టులో వెంటనే ఒత్తిడి వేసి దాన్ని ముందుకు నడిపించి ఉంటే అది కూడా ఒక పరిష్కారాన్ని సూచించేది. ఇట్లాంటి కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొంత స్పీడ్గా వ్యవహరించలేదు. అలసత్వం అని అనను, కానీ ఎంత స్పీడ్గా కదలాలో అంత స్పీడ్గా కదలలేదు. సార్, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇది దొరల పాలన అనే ఒక తీవ్రమైన విమర్శ మాత్రం జరుగుతుంది. దొరల పాలనే కొనసాగుతుంది, కుటుంబ పాలన కొనసాగుతుందని మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు నేనుగానైతే అట్లాంటి మాట నేను ఎన్నడూ అనలేదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి అభిప్రాయం కలిగి ఉంటే ఆ అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళను కూడా మనం దాన్ని వాళ్ళల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం ప్రభుత్వమే చేయవలసి ఉంటుంది. అది బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎలా చేయొచ్చు అంటారంటే, అలా తొలగించాలంటే? చేయాలి అంటే ఇప్పుడు రకరకాల సామాజిక నేపథ్యం నుంచి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ అనుభవం నుంచి వాళ్ళు కొన్ని మాటలు అంటుంటారు. మనం కేవలం వాటిని కొట్టిపారేయకుండా, అనవసరమైన వ్యాఖ్యలుగా అనకుండా మనం చాలా జాగ్రత్తగా ఏ కారణాల చేత ఈ అభిప్రాయాలు కలుగుతున్నాయి అంటే, వాళ్ళు ఏదన్నా ప్రభుత్వానికి చెప్పుకోవటానికి అవకాశం లేకపోవటం చేతన, లేదా ఆయా వర్గాల సమస్యల్లో ఏమన్నా అలసత్వం వల్ల ఈ అభిప్రాయాలు ఏర్పడుతున్నాయా, బేరీజ్ వేసుకోవాలి. మొత్తం మీద అట్లాంటి ఆలోచనలు ఎవరికి అభిప్రాయం కలిగినా దాన్ని తొలగించడానికి ఒక ప్రయత్నం జరగాలి. నేనుగా అనుకునేది ఏమంటే, తెలంగాణలో ఒక బలమైనటువంటి సామాజిక రైతాంగ ఉద్యమాలు జరిగినాయి కాబట్టి వాటన్నింటి వల్ల కొంత సామాజిక మార్పు అనేది జరిగింది. మళ్ళీ వెనకటి కాలం మళ్ళీ పునరావృతం అవటం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు కానీ ఈ అనేక సంవత్సరాల పాటు ఆ ఆధిపత్యాన్ని చవి చూసిన వాళ్ళు అనుమానపడటంలో న్యాయం అయితే ఉంది. దాన్ని మనం కొట్టిపారేయకుండా ఎందుకు ఈ అనుమానాలు కలుగుతున్నాయనేది ఆలోచించి దానికి పరిష్కారం చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అది చాలా చాలా ముఖ్యమైనది. వాళ్ళు అనుకుంటారు మాకు కావలసినటువంటి విద్యా విధానం దొరకలేదు, ఉపాధి అవకాశాలు కలగట్లేదు, మా మీద దృష్టి రావటం లేదు, మాకు సంబంధించినటువంటి వృత్తులను మీద నిర్లక్ష్య వైఖరి ఉంది. ఇట్లాంటి రకరకాల కారణాల చేత ఒక నిర్ధారణకు వస్తున్నారు. ఇప్పుడు కుటుంబ పాలన గురించి కూడా రెండు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు నిజంగా యువతేజాలు రెండు బరిలోకి దిగాయంటే, ప్రత్యక్షంగా కేటీఆర్ గారు కావచ్చు, ఆయన దిగి సారథిలాగా, నాన్నకి తగ్గ కొడుకులాగా మొత్తం అన్ని సారథ్యం వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని ఒక అభిప్రాయం ఒక వర్గంలో. చాలామంది వాళ్ళే మొత్తం అంతా చూసుకునే నిర్ణయాలని అక్కడే తీసుకుంటున్నారు, అక్కడే జరుగుతున్నాయి, మేమందరం ఉండి కూడా అనే ఒక, అంటే బహిరంగంగా చెప్పేది కాదు, కానీ దేన్ని మీరు సమర్థిస్తారంటే, మీరు దూరంగా ఉన్నారు కాబట్టి వీటన్నిటికీ. ఇప్పుడు ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉంటే కొంత కుటుంబం పైన ఆ ప్రభావం ఉంటుంది, పిల్లలు కూడా రాజకీయాల్లోకి వస్తుంటారు, చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. జరగటాన్ని మనం తప్పుపట్టవలసిన అవసరం ఏం లేదు. కానీ పార్టీ నిర్ణయాలు అనేవి ప్రజాస్వామిక పద్ధతుల్లో జరిగినప్పుడు ఈ అపోహలకు మనకు ఒక సమాధానం ఇచ్చినట్టు అవుతుంది. అంటే నిర్ణయం ఎక్కడ జరగాలి? కమిటీల్లో జరగాలి. ఆ కమిటీకి సభ్యుల ఎంపిక విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఇవన్నీ మామూలు విషయాలు ఏం కావు, చెప్పినంత ఈజీ విషయాలు ఏం కావు. అట్లా జరగనప్పుడు ఏమైతుందంటే కుటుంబ పాలన అనే విమర్శలు ఎదుర్కోవాల్సి. ఇప్పుడు ప్రస్తుతం జరగట్లేదు కొంత అంటారు. అయితే అంటే పార్టీ వాళ్ళు ప్రజాస్వామిక పద్ధతుల్లో అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం, దానిపై మనం ఎందుకు మాట్లాడతాం, కానీ దాన్ని మాత్రము సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అంతర్గతంగా పార్టీ నిర్మాణం ఇదనే కాదు, భారతదేశంలో అన్ని పార్టీలు కూడా, అది ఏ పార్టీ అయినా కావచ్చు, అన్నింటిలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. అది అవతల చూస్తే తెలుగుదేశం పార్టీలో కూడా ఇబ్బందులు ఉంటాయి, కాంగ్రెస్లో ఉంటాయి, ప్రతి పార్టీలో ఇబ్బందులు ఏదో ఒక స్థాయిలో ఉంటాయి. అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పార్టీ ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో నిర్మించుకోవాలి. కింది నుంచి కష్టపడి కార్యకర్తల నుంచి అభిమానం
పొంది ఎన్నికైనటువంటి వ్యక్తులు నాయకులుగా పెంపొందగలిగితే అప్పుడు ఆ పార్టీ నిర్మాణంలో అందరికీ భాగస్వామ్యం అనేది ఏర్పడుతుంది. అట్లాంటి సందర్భాలలో ఏంటంటే ఎంతమంది ఎవరెవరు పార్టీలో వచ్చి చేరినప్పటికీ కూడా ఆ ప్రజాస్వామిక సంప్రదాయాలు బలంగా ఉంటే నష్టాలు రావు. అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా నిర్ణయాలు అనేవి డీసెంట్రలైజ్ కావాలి, వికేంద్రీకరించాలి. వికేంద్రీకరించినప్పుడు ఇబ్బందులు రావు. కొంత మేర నియంత్రిత పాలన ఉందని ఒక అంటే వ్యవహరించే తీరులో కానీ పద్ధతుల్లో కానీ కొంత ఉందని మీరు భావిస్తున్నారా? నియంతృత్వం అనే పెద్ద పదాలు వాడటము అంత సమంజసం కాదు. కానీ నేను అనుకునేది ఏంటంటే ఏకస్వామ్యం అనేది ఉంది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి గారే అన్ని నిర్ణయాలు తీసుకోవాలని అందరూ ఎదురు చూస్తుంటారు ఆ పార్టీలో. అది ముఖ్యమంత్రి గారి సూచన లేతే వీళ్ళుగా ఆయన నిర్ణయం తీసుకుంటే మనకు ఇబ్బందులు రావని వీళ్ళే వదిలేస్తున్నారా మనకు తెలియదు. కానీ ఒకసారి రెండూ జరిగి ఉండొచ్చు. మొత్తం మీదనైతే ఒక వాస్తవం ఏంటంటే అందరూ కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు తీసుకోవాలని ఎదురు చూస్తుంటారు. సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ప్రజలకి కొంత అసంతృప్తిని కొన్ని పథకాల అమలులో లోపాలు జరిగాయని అంటున్నాము, వీటన్నిటికీ అధిగమించి కూడా ప్రతి ఉప ఎన్నికలో జరిగిన ప్రతి ఎలక్షన్ జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అసలు భారీగా టీఆర్ఎస్ గెలిచింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే గెలిచింది అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తే మరి ఆంధ్ర పాలకులతో తట్టుకొని నిలబడగలదనే అభిప్రాయం ఉంది. ఉద్యమ కాలంలో తలెత్తినటువంటి చాలా ఆకాంక్షలు వాళ్ళు మేనిఫెస్టోలో రాసుకున్నారు కాబట్టి దానివల్ల కొంత ప్రజల్లో ఇప్పటికీ గుర్తింపు ఉంది. కొంత ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. మేము KG to PG ఉచిత విద్య ఇస్తాం, మంచిళ్ళు కట్టిస్తాం. కాబట్టి ప్రజల్లో ఒక కొత్త ఒరవడి కనబడుతుంది కదా, మనం ఎందుకు ప్రయత్నించకూడదు అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. దాన్ని మనం కాదనలేము. అదేవిధంగా ప్రతిపక్షాల్లో కూడా ఒక వ్యూహం అనేటువంటిది లేకపోవటం వాళ్ళకు లేదు. నిజంగా కేవలం తిడితే మనము ఎదుటివాడు భంగపడిపోతాడు అనేటువంటి ఆలోచనతో ప్రతిపక్షాలు మన దగ్గర పనిచేస్తున్నాయి. చాలా అనాలోచితమైనటువంటి సంప్రదాయం నా దృష్టిలో. మనం వాళ్ళు నిజంగా ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉండాలి. ఆ సంక్షేమం గురించి విధానాల గురించి మాట్లాడటం అనేది సరైన పద్ధతి. చాలా వరకు మనం బయటి దేశాల్లో కనుక ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో చూస్తే అది అమెరికా కానీ యూరోప్ కానీ లేకపోతే ఈ ఆస్ట్రేలియాలో కానీ ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే తాము విధానాలను ప్రతిపాదిస్తాయి. మీదేంటిది విధానము, అది చాలా ముఖ్యం. నా దగ్గరికి ఒక పార్టీ నాయకుడు వచ్చి ప్రభుత్వం మీద చాలా విమర్శలు చెప్పిండు. ఆయన చాలా మంచి విషయాలే చెప్పిండు, వాటితో నాకేం విభేదం లేదు. కానీ ఆఖరికి నేను ఆయన ఏమడిగానంటే ఇంతవరకు మీరు ప్రభుత్వాన్ని పరిచయం చేసినారు, మరి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోలేదు అని అడిగిన. అడిగితే ఆయన ఒక 5 నిమిషాలు కూర్చొని మీరు మంచి ప్రశ్న వేసింది సార్, ఈసారి నుంచి మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటామని వెళ్ళిండ్రు. అంటే అట్లా జరిగితే చాలా బాగుంటుంది. మిమ్మల్ని మీరు ప్రజలకు పరిచయం చేసుకోవాలి. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని తిడితే ఏదో ఒక బలహీన క్షణాన ప్రభుత్వం తన తప్పుదాల వల్ల తాను కూలిపోతే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామనేటువంటి దృక్పథం ప్రతిపక్షాల్లో ఉంది. ఇంతకంటే మూర్ఖపు ఆలోచన, అవివేకపు ఆలోచన మరొకటి ఉండదు. అది అవతలది కూలిపోయింది కాబట్టి నేను అధికారంలోకి వస్తానంటే అంటే మీకంటూ ప్రజల పట్ల ఒక బాధ్యత, ఒక దృక్పథం ఉండదా? ఉండాలి కదా. అది లేదనేది మాత్రం చాలా చాలా వాస్తవం. ఇప్పుడు ప్రతిపక్షాలకు లేదంటారు అసలు. అది అంటే ఇప్పుడున్న పరిస్థితులు అంటే అది అట్లాంటి పద్ధతుల్లో వ్యవహరించట్లేదు. బాధ్యత లేదని నేను అంటలేదు, వాళ్ళు ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదని నేను అంటలేదు. నేను అనేది ఏంటంటే మీరు మీ ప్రతిపాదనలు ఏంటి, దేని విషయం నిర్మాణాత్మకంగా మీ ప్రతిపాదనలు పెట్టి దానికి చుట్టూ అల్లుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేయొచ్చు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనసు చూరగొనే ప్రయత్నం చేయొచ్చు. అంటే అందరు చేతులు ఎత్తేసినట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎడాపెడా వలసలు కూడా మీరు చూశారు. ఇప్పుడు ఎవరుంటారో నెక్స్ట్ డే వాళ్ళు కండో వేసుకుని టీవీలో కూర్చుంటే కానీ వీళ్ళు ఫలానా పార్టీ అని చెప్పలేని పరిస్థితి అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, చాలా పతనం అయిపోయినాయి. అంటే నాయకులు ఒక నైతికతను కోల్పోయింది. ఆ నైతిక శక్తి ఉండాలి నాయకుడు అనేవాడికి. ఎందుకు జరుగుతుందంటే ఇదే, ఇక అవతల వాడు కూలిపోతే నేను వస్తాను,
నేను వస్తే మళ్ళీ కాంట్రాక్ట్ల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం నాకు దక్కుతుంది అనే ఆలోచన కానీ ప్రజలకు మొత్తంగా దీర్ఘకాలికమైన దృష్టి నుంచి చూస్తే తెలంగాణ సమాజం ఇట్లా పురోభివృద్ధి చెందాలి, దానికి అనుసరించవలసిన మార్గం ఇది అని అనుకొని ఆ మార్గంలో సమాజాన్ని నడిపించేటువంటి ప్రయత్నం పార్టీలు చేయాలి. ఆ పని చేసినప్పుడు పార్టీలకంటూ ఒక పాత్ర ఉంటుంది. ఆ నాయకులు కూడా వచ్చేవాళ్ళు ఆ నిబద్ధతతో మిగులుతారు. అప్పుడు ఈ సమస్యలు రావు. లేకపోతే ఏమవుతుంది, ఇంకో కాంట్రాక్ట్ ఇస్తానంటే అటు పోతారు, అంతకంటే ఎక్కువ కాంట్రాక్ట్ దొరుకుతుందంటే ఇటు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మనకు చూస్తూనే ఉన్నాం. రేపు అందరు కట్టగట్టుకొని మళ్ళీ బయటికి రారని ఏమీ లేదు. అదిగో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. గతంలో టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి పోలేదా? అందుకని టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రకంగా పార్టీ నిర్మాణం చేయగలను అనుకుంటే అది కూడా గత చరిత్రక అనుభవాలతో చూస్తుంటే అది సరైన మార్గం కాదని అందరికీ అర్థమవుతూనే ఉంది. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే ఉత్తమంగా అయితే మరి వాళ్ళు ప్రజల కోసం ఒక మేలు చేయటానికి ఒక మేనిఫెస్టో రాసుకున్నారు, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. ఆ అమలు చేయటం ప్రధాన లక్ష్యంగా ఉండాలి. పింఛన్లు ఇచ్చినాం, ఇది ఇచ్చినాం అనేది ఒకటే కాదు. మేనిఫెస్టోలో మొత్తంగా ప్రజల బతుకుదిరు అవకాశాలను పెంచడానికి చాలా విషయాలు చెప్పిండ్రు, అవన్నీ జరగాలి కదా. ఆ ప్రాతిపదికనే కదా ప్రత్యేక రాష్ట్రం కావాలని, మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు, మా జీవన ప్రమాణాలు అన్ని పెరగాలని. నీళ్ల కోసము మీరు ఒక ప్రణాళిక వేస్తున్నారు, కానీ అది ఒక పార్శ్వం. దాన్నే ఏకైక అంశంగా చేయటానికి వీల్లేదు. ఇతర అంశాలన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి మనం దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు దళితుల అభ్యున్నతికి ఏం చేస్తాం, బీసీల యొక్క పురోభివృద్ధి కోసం ఏం చేస్తాం, వ్యవసాయ రంగం పట్ల మన దృక్పథం ఏంది రాసుకున్నారు కదా. అవి రాసుకునే అమలు కావాలి కదా. అమలు అయితే ప్రజల్లో ఒక అభిమానం కలిసి వస్తే, అట్లాగే సంబంధిత అన్ని వర్గాల ప్రజలతో కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తే తెలంగాణ సమాజంలో ఒక ఐక్యత అనేది పెంపొందుతుంది. అది చాలా ముఖ్యంగాని ఇది పైనుంచి నాయకులు కలిస్తే ఐక్యత వస్తుందంటే అది సాధ్యం కాదు. అప్పుడు కింద బలహీనం అయిపోతుంటుంది, పైన నాయకులతో మాత్రము ఆ పడవ ఓవర్లోడ్ అయిపోతుంటుంది. అది నీళ్ళల్లో పోయినాక అది మునుగుతుందా తేలుతుందా అనుమానం. సార్, పక్క రాష్ట్రంతో పోలిస్తే మేము చాలా పరిగెడుతున్నాం, ఒక మంత్రి గారు చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ కూడా నాయకత్వ లోపం ఉంది ఆంధ్రప్రదేశ్లో. మా తెలంగాణ టీఆర్ఎస్ కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రి అక్కడ కూడా వస్తే బాగుందని ఆయన అన్నారు అని ప్రజలు అనుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు. ఒక మాట వాస్తవమే. నాతో కూడా చాలామంది ఆంధ్ర ప్రాంత మిత్రులు కలిసి ఏమంటారంటే అక్కడితో పోలిస్తే ఇక్కడ పరిపాలన 1000 రెట్లు నయము అని అన్నారు. కానీ మేము పోల్చి చూసేది తెలంగాణ ఉద్యమము నేపథ్యం నుంచి ప్రభుత్వాన్ని బేరీజ్ వేస్తాం. అక్కడి నుంచి కిందకి వెళ్ళిందంటారు. మేము ఆంధ్రతో బేరీజ్ వేయట్లేదు. బేరీజ్ వేస్తే తప్పకుండా ఇది బాగుంది అని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన చాలా మంది మిత్రులు నాతో అన్నారు. ఆ విషయంలో బాగుండొచ్చు, అది బేరీజ్ కాకూడదు అంటారు. మాకు అది ప్రమాణం కాదు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి అది ఒక ప్రమాణం అవుతుంది సహజంగానే, ఎందుకంటే ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ఒక ప్రభుత్వం. తెలంగాణ ప్రజలకు ఏమైతుందంటే ఉద్యమం అనేది ప్రమాణాలను అందిస్తున్నది. ఆ ఉద్యమం వెలుగులో ప్రతి ఒళ్ళు ప్రభుత్వాన్ని చూసుకుంటున్నారు. అప్పుడు ఇంత అందరినీ కలవగలిగినాము, అందరితో అన్ని చెప్పగలిగినాం, చాలా విషయాలపై ఓ పరిష్కారం దొరుకుతుందని మాట్లాడుకున్నాం. మనం అందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు జరగట్లేదు అనేది ఒక బాధ ప్రజల్లో ఉంది. ఇంకో బాధ కూడా ఉంది సార్. కోదండరామ్ గారు ఇంత ప్రత్యక్షంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు అందరికీ ఒక పెద్దరికంగా వహించి ఇంత తెలంగాణ సాధన జరిగిన తర్వాత మీరెప్పుడు అంశాలు లేవనెత్తినా కూడా మీరు అనవసరంగా మాట్లాడుతున్నారని మీ గురించి, అంటే మీరు ఏదో ఊరికే పొలిటికల్ అజెండా తోటి మైక్లో మాట్లాడి మార్కులు కొట్టేసి అలాంటి అజెండాలు మీకు లేవు. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనుకోలేదు. మీరు ప్రొఫెసర్గా ఉంటూ తెలంగాణ సమస్యల్ని పూర్తిగా ఇక్కడ ప్రాంతంలో ఉంటూ అధ్యయనం చేసి ఇక్కడే పుట్టి పెరిగిన అలాంటి మిమ్మల్ని కూడా ఈరోజు మంత్రులు వాళ్ళు ఫైర్ అవుతున్నారు మీరు ఏమన్నా మాట్లాడితే అంటే అది ఎంతవరకు న్యాయం సమంజసమని అడుగుతున్నారు అంటున్నారు. అది వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టిన. ఎందుకంటే మీరు ఊరికే అనేరు కదా, ఇప్పుడు మీరు బాధ్యత లేకుండా అనరు కదా. ఏదైనా అంటే లెక్కలు చెప్పినా ఈ సమస్య ఉంది అని చెప్పినా ఊరికే అనేరు. యూఆర్ ప్రొఫెసర్, యూ రిప్రజెంట్ ది ఎడ్యుకేటెడ్ తెలంగాణ, ది ఇంటెలెక్చువల్ తెలంగాణ. మీరే అంటే మిమ్మల్ని ఎలా అంటారనేసి చాలా మంది అనుకున్నారు సార్. మేము ఒక ఆలోచనతో 1కి 10 సార్లు ఆలోచించుకొని మాకేం రాజకీయ ప్రయోజనాలు లేవు కాబట్టి సమాజ హితం కోరి చెప్తుంటాం. దానివల్ల వాళ్ళు ఇబ్బంది వస్తుంది అనుకుంటే ఆ ఇబ్బందులు ఏంటియో వాళ్ళే చెప్పాలి, కానీ మాకు అర్థం కావు కదా. కనబడేటివి ఏమన్నా ఉన్నాయా, కనబడకుండా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ మరి వాళ్ళు చెప్తే ఉపయోగంగా ఉండేది. అందుకని మేము కోరేది ఏమంటే, ఇంతకుముందు నేను చెప్పిన ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నాయని, అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని కూడా అడుగుతున్నారు. బికాస్ న్యాచురల్లీ వాళ్ళ లోపం అది.
మేము పదే పదే చెప్పినాం, మేము ప్రజల పక్షమే కానీ ప్రతిపక్షం కాదని. ప్రతిపక్షం అంటే కేవలం అధికారం కోసం ఒక ప్రయత్నం చేయటం, అది కూడా అవసరమే కాదని నేను అంటలేదు. నేను ఇంతసేపు చెప్పిన కదా, ప్రతిపక్షాలు చేస్తున్నాం అవన్నిటి కోసం మేము కొట్లాడుతాం. ప్రతిపక్షాలు ఏ రకంగానైతే టీఆర్ఎస్ తప్పిదాలతో కూలిపోతే మేమే ప్రత్యామ్నాయం అని అనుకుంటున్నాయో, దాన్ని దృష్టిలో పెట్టుకొని పదే పదే టీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తుంటారు. టీఆర్ఎస్ కూడా దాని నుంచి ఒక గుణపాఠం తీసుకోవాలి. మీరు చేయదలుచుకున్న పనులు ఏంటివో చెప్పి వాటిని అమలు చేసే ప్రయత్నం చేయటమే సమంజసం. కానీ ఈ రకమైనటువంటి మాటల గారడి, మాటల దాడి అనేది అది ఎటు దారి తీయదు. దానివల్ల మాకొచ్చే నష్టమేం లేదు, కానీ వాళ్ళకు సమస్యలు వస్తాయి అట్లాంటి దృక్పథం వల్ల. ఎలాంటి సమస్యలు అంటే పరిష్కారం రాకపోవడం? పరిష్కారం రాదు. మేము చెప్పే చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మాకేమన్నా రిపోర్ట్లు వస్తాయా? వస్తే వాళ్ళకే వస్తాయి కదా. ఇట్లాంటివి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. కానీ వాళ్ళు కూడా ఒక దృష్టి, వాళ్ళలో కూడా ఒక దూరదృష్టి లేకపోవటం అనేది ఒక ప్రధాన సమస్య. సరే, ఇప్పుడు ఇంకా హాఫ్ టర్మ్ కూడా పూర్తి కాలేదు మనకి. కొత్త బంగారు తెలంగాణ ఈ నిర్మాణంలో ఎంత దూరంలో ఉన్నామని మీరు అనుకుంటున్నారు? ఇంకా చాలా దూరం ఉందా వెళ్ళడానికి? ఒక ప్రధానమైన వైరుధ్యం ఉంది ఇప్పుడు. ఏంటంటే ప్రజల్లో ఒక ఉద్యమ క్రమం వల్ల ఒక బలమైన ప్రజాస్వామిక ఆకాంక్ష, ఈ ప్రభుత్వం, ఇది మన రాష్ట్రం, మన ప్రభుత్వం, మన వనరులు, మనం బాగుపడతామనే ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష. ఈ ప్రజాస్వామిక ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రజల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వాటికి స్పందిస్తూ వాళ్ళందరి సమస్యలకు పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేయటం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉంటే ఈ ప్రక్రియ చాలా వేగంగా పోతుంది. రాజకీయ స్థిరత్వం కూడా వస్తుంది తెలంగాణలో. లేకపోతే ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా ఇది ఒక అసంతృప్తికి, రాజకీయ అస్థిరతకు దారితీస్తుంటుంది. ఇది చాలా చాలా గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజం మేము ఒక 40 ఏళ్లుగా చూస్తున్నాం. 1970 నుంచి 80 నుంచి రకరకాల వేదికల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాం. ఒకటి గమనించవలసింది ఏంటంటే అనేక ఉద్యమాల తర్వాత తెలంగాణలో ఒక స్థిరత్వం అనేది ఏర్పడింది. దీన్ని కాపాడాలి, ముందుకు నడిపించాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి, ఇక్కడి ప్రజలందరూ ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి రావాలి, ఇది కోరుకుంటున్నాం. జయశంకర్ గారి మాటల్లో చెప్పాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలితాలు అందరికీ దక్కాలి, ఇది మేము కోరుకుంటున్నాం. ఇది జరగకపోతే వచ్చే సమస్యలను అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని మేము కోరుతున్నాం. వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి రాజకీయ నాయకుడు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని సొంత లాభం కొంత పక్కన పెట్టండి, కొంత సమాజానికి మేలు చేసే విషయాల గురించి ఆలోచించమని కోరుతున్నాం. ఇవాళ కాంట్రాక్ట్ల కోసమో, పదవుల కోసమో, పార్టీల నుంచి ఇటు దునికి అటు దునికే ఇవాళందరికీ హాయిగా అనిపించవచ్చు, కానీ అది చాలా తీవ్రంగా మెడలకు చుట్టుకునే సమయం కూడా వస్తుంది. చాలా ఇబ్బందుల పాలయ్యే సందర్భం కూడా వస్తుంది. ఈ దూకే వాళ్ళ గురించి అంటున్నారా సార్ మీరు? దూకించుకునే వాళ్ళ గురించి అంటున్నారా? ఇద్దరికి చెప్తున్నా, ఇద్దరికి సమస్య, ఇద్దరికి సమస్య. అది రాజకీయ ఏకీకరణ అంటే అది కాదు. రాజకీయ ఏకీకరణ అంటే మొత్తం సమాజం ఏకోన్ముఖమే ఒక ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయటం, అది రాజకీయ ఏకీకరణ అవుతుంది. అట్లాంటి ఏకీకరణ కోసమే టీఆర్ఎస్ ప్రయత్నం చేయాలి తప్ప ఈ అంతన్నీ తెచ్చి చేర్చుకుంటే అది కప్పల తక్కేళ్లాగా తయారవుతుంది. అంటే అంత పెద్ద ఓటుకు నోటు జరిగినప్పుడు ఎందుకు సార్ ఎవరు అంటే దాన్ని ఒకసారిగా అది హషపై ఓటుకు నోటు రేవంత్ రెడ్డి గారు ఇట్రా అదే మొత్తం ఆయన మన స్టీఫెన్సన్ గారిని మన లోపల ఏమైందో కొన్ని తెలివై కదా మనకి, ఏమన్నా అయి ఉంటుందా సార్? అంటే ఇది ఉన్నమాట అడుగుతున్నాను సార్, నిజంగా నాకు కూడా పెద్ద మిస్టరీ ఇది తెలియదు. నేను తెలిస్తే ఇప్పుడు హైకోర్టు గురించి మీరు అన్నారు, నేను చెప్పిన వీటి మీద నాకు ఐడియా లేదు, కానీ ఒక చర్చ అయితే బయట ఉంది దీనిపైన. ఎందుకు ఇట్లా సడన్గా కేసు ఆగిపోయింది అని అందరూ అంటారు. బట్ మీతో ఎప్పుడు మాట్లాడినా సార్ నిజంగా ఫస్ట్ మైండ్ ఓపెన్ అవుతుంది, ఓహో ఇంత ఉంది కదా మనకి పని చేయాల్సింది అని చెప్పి ప్రతిసారి. అదే మేమందరం కూడా ఆలోచిస్తున్నాం, దానికోసమే బాగా దృష్టి పెట్టాలి, పని చేయాలని. కానీ చాలామంది అనుకుంటుంటారు బయట ఒక్కొక్కసారి కొంతమంది ఒత్తిళ్లకు లోనై అంటుంటారు, ఏదో అనాలోచితంగా మాట్లాడుతున్నామని. మేమందరికీ కూడా ఇప్పుడు మల్లన్న సాగర్ విషయంలో మేమందరికీ కూడా ఏమంటున్నామంటే, ఒక ప్రాజెక్టు 10-12 వేల కోట్లతో కడుతున్నప్పుడు దానికి ఒక ప్రణాళిక సక్రమంగా వేసుకోవాలి. ప్రణాళిక వేసేటప్పుడు ఏమవుతుందంటే మన బడ్జెట్ ఎంత, మనకింత అవసరమా, ఎంతలో మన అవసరాలను తీర్చుకోవచ్చు అని నిర్ణయానికి రాగలుగుతాం. అట్లాంటి ఒక ప్లానింగ్ వేసి వీలైనంత ముంపు తగ్గించడానికి ప్రత్యామ్నాయాలు ఉంటే వెతికి దాన్ని నిర్మాణం చేయాలని కోరుతున్నాం.
ముంపుకు గురయ్యేటోడు సర్వస్వం కోల్పోతున్నాడు. మనం అక్కడ మేము పోయినప్పుడు మహిళల రోదన విన్నాం. మేము మాకే ఒక్కొక్కసారి మొత్తంగా చెలించిపోయినాం. ఒక్కొక్కసారి ఆ రోజు ఊళ్ళో పోయినప్పుడు మాత్రం ఒక్కసారి మాత్రం మొత్తంగా నిస్సహాయులం అయిపోయి ఇట్లా ఒక చిన్న కాగితం ముక్కలాగా గాలిలో ఎగిరిపోతున్నట్టు అనిపించింది. అరే ఇంత దాన్ని మనం ఏం చేయలేమా అని అనిపించింది. అంటే అట్లాంటి ఒక వేదన మాత్రం ఆ రోజు మేము అందరం కూడా గురైనాం. మేము కోరేది ఏంటంటే ఒక అభివృద్ధి కోసం ఇంకొక మనిషిని మనం అంతగా బాధ పెట్టకూడదు. దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించమని అందరం కూడా కోరుతున్నాం. వాళ్ళకు కూడా న్యాయసమ్మతంగా ఉండే విధంగా ఒక ప్రత్యామ్నాయమైన బతుకును చూపించగలగాలి మనం అందరం కలిసి. అది మేము కోరుకుంటున్నాం. ఇక దీన్ని విషయాలు చెప్పిన వాటిని చర్చ చేయవచ్చు, అభ్యంతరం లేదు. కానీ ఇది అభివృద్ధికి అడ్డం పడుతున్నారు, మీరు ప్రాజెక్టులు ఎందుకు కట్టనిస్తలేరు, ఎవ్వరం కూడా అట్లాంటి పని చేయట్లేదు. మేము అందరం కోరేది ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకుంటే మేము 10 సార్లు ప్లాన్లు వేసుకొని ఇంజనీర్ని ఇంకేమన్నా తగ్గించవచ్చా, మా బడ్జెట్కి ఇంతే ఉందని 100 సార్లు అడిగి ఇల్లు ప్లాన్ చేసుకున్నాం. ఎవరమైనా అంతే చేసుకుంటాం కదా. మరి ప్రాజెక్టు 10-12 వేల కోట్లు పెట్టేటప్పుడు దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. అది ప్రత్యామ్నాయాలు అన్నీ ఆలోచించి తయారు చేసుకుని అప్పుడు దాన్ని అమలు చేస్తే ఇబ్బందులు ఉండవు. అంటే ఇప్పుడు అవన్నీ చేయకుండా చేస్తున్నారంటారు? లేదు కదా, రిపోర్టే లేదు ఇప్పటి వరకు, ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. విచిత్రం ఏంటంటే డిజైన్ పూర్తి కాకముందే భూసేకరణ మొదలైంది. ఇట్లాంటి చాలా అది మాత్రం చాలా లోపం వస్తుంది. అంటే భూసేకరణ కాబట్టి ఎవరైనా ప్రాజెక్టు వద్దని ఎవరైనా తెలంగాణలో రావాలి, కానీ జాగ్రత్తలు పాటించకపోతే ఇగో మళ్ళీ ఈ వీసీల నియామకం లాగా అవుతుంది. ఇట్లాంటి గందరగోళాలకు దారి తీయొద్దు అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటాం. మిషన్ కాకతీయ కథ ఏమైంది సార్? మిషన్ కాకతీయ జరుగుతున్నది, కానీ దాంట్లో కూడా మేము ఫీల్డ్ విజిట్ అనుకున్నాం, కానీ మరి వాన్ల ఫలితంగా చేయగలమో లేదో తెలియదు. కొంత దాంట్లో కూడా కాంట్రాక్టర్ల ప్రయోజనాలను పక్కన పెట్టి నేను అనుకోవటం నెక్స్ట్ విడత మేము మిషన్ కాకతీయ ఇచ్చేటప్పుడు ఈ విషయంపై మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఈ పద్ధతిలో దీన్ని మనం ఎక్కువ బాగు చేయలేం, ఎందుకంటే చివరికి కాంట్రాక్టర్ల ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. దాని బదులు ఊరంతా కలిసి దాన్ని చేసుకునే విధంగా ఒకసారి ఇచ్చి చూద్దాం. 2 సార్లు కాంట్రాక్టర్లు వాళ్లకు ఎక్కువ మేలు జరిగింది, ప్రజలకు తక్కువ లాభమైంది. ఈసారి నుంచి చేసేటప్పుడు ప్రజలకు కాంట్రాక్టు అప్పజెప్పి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అది సరిగ్గా జరిగేటట్టుగా ఒక ప్రయత్నం చేస్తే అది డీసెంట్రలైజ్ అవుతుంది. మొత్తం డీసెంట్రలైజ్డ్ మోడల్ ఒక ప్రయత్నం ఆ రకంగా జరిగితే బాగుంటుందని నాకు అనిపిస్తున్నది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మిషన్ కాకతీయ నెక్స్ట్ ఫేజ్లో మేము అట్లాంటి ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ముందు ప్రతిపాదనలో పెడతాం. సో ఓవరాల్గా అయితే మీరు సార్ ఎలా చెప్పాలంటే, మీరు సార్ ఇన్విజిలేషన్ చేస్తున్నారు ప్రొఫెసర్ గారు. ఇప్పుడు అందరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు మానిటర్ చేస్తున్నారు కొంతవరకు, అంటే వాళ్ళ పనులు ఎంతవరకు ఉన్నాయి ప్రజల తరఫున. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ సూచనలు కొంతవరకు వింటున్నారు కదా సార్ వాళ్ళు? అంటే వాళ్ళు మీరని వేరు చేయడం కాదు సార్, మీరు గవర్నమెంట్ లో భాగం కాదు కాబట్టి మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక భాగస్వాములు, వారు కూడా గవర్నమెంట్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వింటారు కదా, వినకుండా ఏముండరు కదా. గాలికైతే పోవని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేరవలసిన వాళ్ళ ఇవన్నీ కూడా కొంత దాన్ని అంటాం కదా, కరెక్ట్గానే దాని ప్రభావం ఉంటుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. మీరు ఇవన్నీ కాకుండా ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు సార్? ఇదే మీకు అంటే రోజంతా గడిచిపోతుందా ఈ సమస్యల్ని అధ్యయనం చేసుకుంటూ, పేపర్ చూసుకుంటూ? ఎక్కువ సమయం ఇదే. ఇక వేరే ఏమన్నా ఉంటే పుస్తకాలు ఉంటాయి. అంటే ఈసారి ఖచ్చితంగా మంచిగా అనిపించి దుకాణంలో తెచ్చుకున్నవన్నీ అక్కడ టేబుల్ మీద ఉంటాయి కదా, అవన్నీ పూర్తి చేద్దాం అనిపిస్తుంది. లేకపోతే ఏదన్నా రాసే పని ఉంటుంది, ఏం లేకపోతే ఏదన్నా నచ్చిన సినిమా ఉంటే కొంతసేపు సినిమాలు చూస్తారు మీరు? చూస్తాను. ఎట్లాంటి సినిమాలు సార్? ఏవి సినిమా అంటే అవి ఎక్కువసేపు మనసులో నిలబడిన సినిమాలు చూస్తుంటా. కాసేపు చూసి మళ్ళీ ఇంకా అది ఇంకో సినిమా, కొద్దిసేపు డైలాగులు బంద్ చేసుడు, ఆ పద్ధతిలోనే. కానీ పూర్తిగా దృష్టి పెట్టి చూసేవి ఏం లేవు. గతంలో అయితే అట్లాంటి సినిమాలు బాగా చూసేది 70s లో. అప్పుడన్నీ ఆర్ట్ మూవీస్ వచ్చేది, అవి చూసి వాటిపై చర్చించుకొని అక్కడ సినిమా దాంట్లో టెక్నిక్స్ ఎట్లా అవంతా మాట్లాడుకునేది ఫ్రెండ్స్ కూర్చొని. ఈ మధ్యనేమో అట్లాంటివి లేవు. ఇప్పుడు యాక్చువల్లీ ఒక పెద్ద డౌట్ సార్, ఇప్పుడు జేఏసీ అంటే అందరూ భాగస్వాములు అందులో, అంటే అన్ని పార్టీలు ఉన్నారు, అందరూ వాళ్ళందరూ మీతో టచ్ లో ఉంటారా? లేవు, కానీ ప్రజా సంఘాలన్నీ ఉన్నాయి. గతంలో పార్టీలో ఉండి దీంట్లో పనిచేసిన వాళ్ళందరితో ఆ సఖ్యత ఉంది, మాట్లాడుకునే ఆ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది. ఆ ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికైనా ఫోన్ తీసి ఎవరికైనా ఫోన్ చేయగలం, మాట్లాడగలం, ఆ ఇబ్బంది ఏం లేదు. సార్ తెలంగాణలో మీ అంచనా ప్రకారం, మీ అనాలిసిస్ ప్రకారం టీఆర్ఎస్ కాకుండా ప్రత్యామ్నాయ శక్తి కానీ ఇప్పుడు ఎందుకంటే ఎవరు ప్రతిపక్షం అర్థం కావట్లేదు, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఒక పక్క కాంగ్రెస్, కొంతమంది బీజేపీ, ఇక్కడ మన
హైదరాబాద్ దగ్గర మన ఎమ్మెల్యేలు చూసుకుంటే సంఖ్యాబలంగా కూడా టీడీపీ వీళ్ళందరినీ చూస్తే ఇప్పుడు ముందు ఎలా ఉంటాయి సార్ రాజకీయ పరిస్థితులు? స్ప్లిట్ అయిపోతుందా మొత్తం, లేక అంటే ఓట్ బ్యాంకు? ఇప్పుడప్పుడే ఏం చెప్పలేం కష్టం. 6-7 నెలలు పోతే గానీ ఐడియా రాదు. అవును, ప్రస్తుతానికైతే వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే బలంగా అసంతృప్తి ఉంది ప్రభుత్వం మీద. వాళ్ళు సరి చేసుకుంటారా లేదా అనేది ఇంకా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది సార్. సార్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మేము అలాగా పలకరిస్తూ ఉంటాం ఐ డ్రీమ్ మీడియా తరఫున. సమస్యలు మీరు పంచుకుని చూసేవాళ్ళు చూస్తారు, ఖచ్చితంగా చూసి వాళ్ళు క్రియాశీలకంగా చేసినా చేయకపోయినా సమస్యలకు పరిష్కారం మీరు చెప్పే మాటల్ని విని డెఫినెట్గా ఆలోచిస్తారు. ఆలోచింపచేసే విషయాలు చాలా చెప్పారు ఈరోజు. ధన్యవాదాలు సార్. నమస్కారం.